పిండి కుడుములు. 3 కాదు, 3 వేరు కాదు, 3 ఒకటే జొన్న పిండి కుడుములు. సో మనం వినాయక చవితికి నార్మల్గా చేసుకుంటాం కదా, ఇప్పుడు కొంచెం వెరైటీగా చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇందులో నెయ్యి, యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కరుగుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఈ పక్క స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందాం. ఇందులో మనం ఏం చేయాలి అంటే బెల్లం కరిగించుకోవాలి. సో అందుకని నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో బెల్లం, సో బెల్లం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకుందాం. కలిపేసుకొని అంటే ఈ బెల్లంని డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వాటర్లో, అది పాకం అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం నెయ్యి వేడి చేసుకుంటాం కదా. సో నెయ్యి బాగా వేడైపోయింది. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. జీడిపప్పు, బాదం, అలాగే పిస్తా. ఇప్పుడు మనం ఇందులో కిస్మిస్ వేసేసుకుందాం. సో ఇవి వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి నేను ఒక కప్లోకి తీసేసుకుంటాను. ఎస్, డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మన బెల్లం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే ఇలాచీ పొడి, స్వీట్ చేసుకున్నప్పుడు ఇది పక్కా వేసుకోండి. మనకి ఇలాచీ ఫ్లేవరే కాదు, డైజెషన్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే పల్లి పొడి, ఇప్పుడు జొన్న పిండి. పల్లి పొడి మీరు ఏం చేస్తారంటే జనరల్గా స్పైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడే వేసుకుంటారు. ఇలా స్వీట్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. పల్లి పొడి ఎలా అంటే ఎక్కడైనా కూడా అది సింక్ అయిపోతుంది. అలాగే జొన్న పిండి హెల్త్కి చాలా మంచిది. జొన్న రొట్టెలు ఇవన్నీ చేసుకొని తింటుంటాం కదా. సో ఎప్పుడు జొన్న రొట్టెలే కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేసుకోండి. ఇంకొంచెం కలిపేస్తాను దగ్గర పడేదాకా. దీనికి ముందు ఏం చేయాలి అంటే మనం ఇందాక ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దీని ఇందులో వేసేయాలి. ఇప్పుడే వేసేసుకొని కలిపేసుకుంటే బెటర్ మనకి తర్వాత కన్నా. సో ఇది నేను కలిపేసి రెడీగా పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు ఇది బాగా దగ్గర పడింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే మీరు బ్రేక్లో వెళ్ళినప్పుడు నేను ఏం చేశాను అంటే ఇడ్లీ పాత్ర తీసుకొచ్చి దీంట్లో వాటర్ వేసేసి పెట్టేసాను అనమాట. సో ఇది ప్రీ హీట్ అయిపోతుంది కదా. మనం ఇప్పుడు వీటన్నిటిని కుడుములుగా చేసుకొని దాంట్లో స్టీమ్ కుక్ చేసుకోవాలి. సో చేసేద్దాం. ఫస్ట్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాను, ఎందుకంటే ఇది ఇప్పుడే ఆపాను కదా, బాగా కాలుతూ ఉంటుంది. సో తీసేసుకున్నాను కదా, ఇది రౌండ్గా చేసుకొని దీన్ని నేను ప్రెస్ చేసేసుకుంటున్నాను. మీకు మొత్తం రౌండ్గా కావాలి అనుకుంటే మొత్తం రౌండ్గా చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇలా మొత్తం ప్రెస్ చేసి మీకు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. సో ఒకటి అయిపోయింది, ఇంకొక 3. సో ఇలాగే నేను 4 రెడీ చేసి పెట్టుకుంటాను. ఈ లోపు మీరు వెయిట్ చేయండి.
సో నేను 4 రెడీ చేసి పెట్టుకుంటానని చెప్పేసాను కదా, మన 4 రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసి పెట్టేసాం కదా, ఇప్పుడు ఇది ఒకసారి తీసేయాలి. తీసి దీనికి మనం నెయ్యి అప్లై చేసుకుందాం. నెయ్యి మనం అప్లై చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ హీట్గానే ఉంది కాబట్టి వేగానే కరిగిపోతుంది. ఎస్, సో వేసేసాం కదా నెయ్యి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుముల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం. సో వేసేసాం కదా, ఇప్పుడు మనం దీని మూత పెట్టేసుకుందాం. సో మూత పెట్టేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కుక్ అవుతుంటాయి, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. సో వెయిట్ చేసేసారు కదా, నేను కూడా వెయిట్ చేశాను. ఇప్పుడు ఇది ఎంత వరకు కుక్ అయిందో మనం చూద్దాం. బా, నెయ్యి వాసన వస్తుంది ఫస్ట్ తీయగానే. ఆ టెక్స్చర్ అంతా చూసారా, మొత్తం మనం నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి 2 పక్కల యాడ్ చేసినట్టుగా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన కుడుములు రెడీ అయిపోయినట్టే. సో నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. ఒక్కొక్కటి ఇందులోకి తీసేసుకుందాం. సో మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, మన జొన్న పిండి కుడుములు రెడీ అయిపోయాయి. దీన్ని నేను టేస్ట్ చేసే ముందు మీరు ఒకసారి వెళ్ళి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. జొన్న పిండి కుడుములకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, యాలకులు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పల్లి పొడి 1/2 కప్పు, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు. జొన్న పిండి కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అలాగే కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. మరో పాన్ లో నీళ్లు పోసుకొని బెల్లం వేసి కాస్త పాకం వచ్చాక యాలకుల పొడి వేసి జొన్న పిండి వేసి కొంచెం దగ్గర పడగానే డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. దగ్గర పడిన మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీలా వత్తుకొని ఇడ్లీ ప్లేట్ కు నెయ్యి అప్లై చేసి పూరీలను అమర్చి స్టీమ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్న పిండి కుడుములు రెడీ.